బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో అమృతలూరులో ఈ రోజు అమృతలూరు మండలంలో గోవాడ గ్రామంలో శివాలయం వద్ద ఎంఎస్ఎంఈ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫ్లాట్ ఎయిడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 6.86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 12 కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న ఈ పరిశ్రమ సముదాను నిర్మాణ పనులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ జిల్లాకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా వచ్చాడు. ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి చిరునామాగా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని ఈ సంవత్సరం 4 నెలల కాలంలో మన ప్రాంతంలో ఇప్పటికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదు, కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఈ అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించాలి. యువతను ప్రోత్సహించాలి. ఇన్నోవేషన్స్ వారు చెప్పారు, కొత్త ఆలోచనలకి యువత ముందుకు రావాలి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగ్రేషన్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు వర్చువల్ ఇనాగ్రేషన్ చేస్తారు. The third largest coastline. The state offers seamless multimodal connectivity and a 1. అన్ని జిల్లాల్లోకి అత్యంత పెద్ద జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లా ఈ జిల్లాకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా బాపట్ల జిల్లా